దేవుని వాక్యములో యేసుక్రీస్తు ప్రభు చాలా చాలా మందికి ప్రశ్నలు వేసినట్లు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ప్రశ్నలు లేకుండా ఉపమానములు ప్రారంభించలేదు. యేసుక్రీస్తు ప్రభువు ప్రశ్నలు లేకుండా దేవుని రాజ్యమును గురించి బోధించలేదు. యేసుక్రీస్తు ప్రభువు ప్రశ్నలు లేకుండా రక్షణ మార్గములోనికి ఎవరిని కూడా నడిపించలేదు. ఒక దగ్గర, అమ్మా వారు ఎవరు నిన్ను ఏమీ అనలేదు కదా. ఒక దగ్గర, నేను నీకు ఏమి చేయగోరుచున్నాను, కరెక్టేనా, నేను నీకు ఏమి చేయగోరుచున్నాను ప్రశ్నలు. ఇంకో దగ్గర, ఇంకొక అమ్మగారి దగ్గర, అమ్మా యజమానులు భోజనము చేస్తూ ఉండగా బల్ల మీద నుండి కింద పడు ముక్కలు కుక్కలకు వేయుట యుక్తము కాదు. అది ప్రశ్న, అది జవాబు అనుకోండి. అక్కడ ఒక ప్రశ్న కూడా ఉన్నది, యుక్తము కాదనే మాట. సో దేవుని వాక్యం అంతటిలో ఈ ప్రశ్నలు చాలా ప్రాముఖ్యమైనవి, చాలా ప్రాముఖ్యమైనవి. మనమందరం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కాబట్టి ఇక స్టార్ట్ అయ్యింది. క్రిస్మస్ అనగానే బట్టల గురించి ఆలోచన చేస్తాం, స్టార్ గురించి ఆలోచన చేస్తాం, పిండి వంటల గురించి ఆలోచన చేస్తాం, ఇంకా రకరకాలుగా ఫ్రెండ్స్ గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడానికి ఆలోచన చేస్తాం. సందడి స్టార్ట్ అయిందండి. క్రిస్మస్ అనే సందడి ఈ రోజు నుండే స్టార్ట్ అయింది. తరతరాల నుండి చిన్నపిల్లల మొదలుకొని పెద్దవారి వరకు మీరు ఎవరిని అడిగినా యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు అంటే వాళ్ళు చిరునవ్వుతో ఏమని చెప్తారు? బెత్లెహేములోనే అని చెప్తారు. సో నేను వేసే ప్రశ్న సేమ్ అలాంటిదే. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు? ఏం చెప్పారండి మీరు అందరు కూడా? చాలా సంతోషం. దేవుడు దీవించును గాక. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము చదవండి, 6వ వచనం. దయచేసి ఈ రోజు నుండి ఈ మాట మర్చిపోదాం. పశుల పాక అనే మాట మర్చిపోదాం. యేసు ప్రభువు పశుల పాకలో జన్మించలేదండి. బైబిల్ లిటరల్గా ఉంది, సత్రములో వారికి స్థలము లేనందువలన ఏముందాం అక్కడ పశుల కొట్టిలో పరుండబెట్టింది. అంటే యేసు ప్రభు బెత్లెహేములోనే ఎక్కడో ఒక చోట జన్మించాడు, కానీ పశుల పాకలో అతడు జన్మించలేదండి. ఇది కొంచెం క్లారిఫై చేసుకుందాం. చాలాసార్లు అందరూ వెంటనే పశుల పాకలో అంటున్నారు. నో, దేవుని వాక్య ప్రకారం ఇది చేంజ్. అక్కడ లిటరల్గా ఎక్కడ బైబిల్లో రాయబడలేదండి పశుల పాకలో యేసు జన్మించాడని. 2వ క్వశ్చన్ చెప్తాను నేను, కొంచెం క్లారిఫై రిఫ్రెష్ చేసుకుందాం. యేసుక్రీస్తు దేవుడు పెళ్లి కుమారుడుగా అర్ధరాత్రి ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్న సమయంలో ఎంతమంది బుద్ధిగల కన్యకలు నిద్రించుచున్నారు? ఎంతమంది బుద్ధిగల కన్యకలు నిద్రిస్తున్నారమ్మా? 5. వెరీ గుడ్, చక్కగా చెప్పారు అని అని చూడండి. దయచేసి అందరు కూడా అందరు ఇలాగే. అంటే నేను ఏమంటున్నా అంటే, సంవత్సరాల తరబడి మన వాక్యం వింటున్నాము, సంవత్సరాల తరబడి రకరకాల దైవ సేవకులు వస్తున్నారు, సంవత్సరాల తరబడి వాక్యం వింటూ ఉన్నప్పటికీ మనం అక్కడే ఉన్నాం. సో నా క్వశ్చన్ ఆన్సర్ ఏం చెప్పారంటే, ఎంతమంది చూస్తున్నారంటే 5 మంది మాత్రమే. అంటే 5 మంది మన దృష్టిలో ఎవరు? బుద్ధి లేని కన్యకలు. కానీ బైబిల్ ఏముంది? 10 మందిని చూస్తున్నారు. వేరాది. సో ఇలాంటివి దయచేసి వేరే వారు అడిగినప్పుడు బీ కేర్ఫుల్. సో దేవుని వాక్యం మనం వింటున్నాం కాబట్టి ఈ దినము ఎందుకు యేసుక్రీస్తు బెత్లెహేములోనే జన్మించాలి? ఎందుకు యేసు ప్రభు బెత్లెహేములోనే ఎందుకు జన్మించాలి? బెత్లెహేము పట్టణములో, బెత్లెహేము ప్రాంతములోనే యేసు ప్రభు ఎందుకు జన్మించాలి? ఎలాంటి కారణాలు ఉండవచ్చు, ఎలాంటి ఉద్దేశం ఉండవచ్చు, ఎలాంటి విషయాలు ఉండొచ్చు? ఎందుకు? వై జీసస్ వాస్ బోర్న్ ఇన్ బెత్లెహేమ్? ఎందుకు బెత్లెహేములోనే యేసయ్య పుట్టాడు అని ఎవరైనా మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం? ఇప్పుడు సిస్టర్ వాక్యం చదివింది, అక్కడ ఏముందంటే
5వ వచనంలో ఏముందంటే 5వ వచనంలో ఆ సి భాగంలో ఆ సంఖ్యలో వ్రాయబడుట గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వచ్చను అనే మాట ఉంది. దావీదు ఊరు అంటే ఏంటి నేర్చుకుందాం. దావీదు ఊరు తర్వాత దూతలు ఇంకొక మాట చెప్పారు. దూతలు ఇంకొక మాట ఏం చెప్పారంటే 11వ వచనం దావీదు పట్టణం అందు. చాలా రైట్. ఏంటండి దావీదు ఊరు అని ఒకరంటారు, దావీదు పట్టణం అని ఒకరంటారు, ఇంకొకరేమో బెత్లెహేం అంటారు. ఎలా అర్థం చేసుకోవాలి? దావీదు ఊరు అంటే దావీదు పట్టణం అంటే యెరూషలేం. అమ్మ గమనించండి, యెరూషలేం. ఈ యెరూషలేముకు తర్వాత బెత్లెహేం వెళ్ళడానికి 6 కిలోమీటర్లు. యెరూషలేం నుండి బెత్లెహేం వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్లమ్మా? 6 కిలోమీటర్లు. ఈ మరియా యోసేపు బెత్లెహేములో ఉన్నవారే. బెత్లెహేములో నుండి వీళ్ళు నజరేతుకు వచ్చారు. నజరేతులో ఈ మేరీ దేవుని దేవదూత చేత హెచ్చరిక చేయబడి గర్భము ధరించింది. గర్భము ధరించిన తర్వాత ఒక సంఖ్య సర్వే వచ్చినప్పుడు యోసేపుతో కూడా ప్రదానము చేయబడిన మరియా ఆయా సంఖ్యలో వ్రాయబడుటకు యూదయ దేశములోని గలిలయ దేశములోని నజరేతు నుండి ఏ ఊరికి వచ్చారు? దావీదు ఊరికి వచ్చారు. అదే అంటున్నా, దావీదు ఊరికి వచ్చారు, దావీదు పట్టణం వచ్చారు. అది యెరూషలేం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక మాట చెప్తాను నేను. దేవుని వాక్యములో చాలా మంది బెత్లెహేము అని పక్కన పెడదాం, యెరూషలేమును గురించి రకరకాల మాటలు చెప్పిన వారు ఉన్నారు. యెరూషలేమును గురించి యెరూషలేము నాకు చాలా పేర్లు ఉన్నాయండి, చాలా పేర్లు ఉన్నాయి. యూదులు హేరోదు దగ్గరికి వచ్చి ఏమని చెప్పారు? క్వశ్చన్ వేశారు కదా, ఏమని? యూదా దేశంలో యూదులకు రాజులో పుట్టినవాడు ఎక్కడ? మత్తయి సువార్త 2వ అధ్యాయం. త్వరగా చదవండి అమ్మ. మత్తయి సువార్త 2వ అధ్యాయం. చాలా రైట్. ఫస్ట్ ఏముందమ్మా? యూదా దేశం అది గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొక దగ్గర ఏముందంటే, ఇంకొక దగ్గర మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయము త్వరగా ఇశ్రాయేలు అనే మాట ఉంటుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 20వ వచనం. చాలా రైట్. సో నా ప్రశ్న ఏంటంటే వినండి దయచేసి. ఎఫ్రాతా అన్నా, యూదా దేశం అన్నా, ఇశ్రాయేలు అన్నా, పాలస్తీనా అన్నా అంత యెరూషలేం సంబంధించిందే. సో ఇవన్నీ మాటలు యెరూషలేము నాకు లింకప్ అయి ఉన్నాయి. సో దావీదుపురంలో ఓకే, యెరూషలేము నుండి ఈ యొక్క మరియా తర్వాత యోసేపు వారు ఎక్కడికి వచ్చారంటే బెత్లెహేంకి వచ్చారు అని నేను చెప్పాను. యెరూషలేము నుండి బెత్లెహేము 6 కిలోమీటర్లు. సో ఇంతమంది చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే జ్ఞానులు బెత్లెహేములో యేసయ్య పుడతాడు, తర్వాత దాన్ని ఇంకెవరండి గొల్లలకు బెత్లెహేములో యేసయ్య పుడతాడు, తర్వాత చాసులు కూడా ఏమంటున్నారు బెత్లెహేములో యేసయ్య పుడతాడు. ఇంకా ఈ విధంగా చాలా మంది అందరూ కూడా బెత్లెహేములో యేసయ్య పుడతాడు. అందుకే పాటలు చాలా ఉన్నాయి. దేని మీద? బెత్లెహేం మీద చాలా 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 పాటలు ఉన్నాయి. బట్ మై క్వశ్చన్ ఈజ్ ఎందుకు యేసయ్య బెత్లెహేంలో పుట్టాడు? ఈ రోజుల్లో చాలా మంది ఈ క్వశ్చన్ వేయడానికి సిద్ధముగా ఉన్నారు. ఎందుకు సార్ బెత్లెహేములోనే? ఇండియా లేదా? పాకిస్తాన్ లేదా? ఇరాక్ లేదా? తర్వాత రకరకాల దేశాలు లేవా? ఇన్ని దేశాలు వదిలిపెట్టి ఎందుకు దేవుడు యేసుక్రీస్తు జన్మించుటకు బెత్లెహేమునే ఎందుకు చూజ్ చేసుకున్నాడు? నంబర్ 1 ఎందుకు చూజ్ చేసుకున్నాడు అంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఈ బెత్లెహేము ప్రపంచ భూభాగము మధ్యలో ఉందంట. ప్రపంచము యొక్క భూభాగం మధ్యలో ఉన్నది. సో ప్రపంచము యొక్క భూభాగము మధ్యలో ఉన్నది కాబట్టి ప్రపంచములో ఉన్న జన సమూహం అంతా కూడా, ప్రజలందరూ కూడా ఆ మధ్యలో ఉన్న ఆ భూభాగములో నివాసం చేస్తున్నారు. కాబట్టి ఆ భూభాగమును, ఆ మధ్యలో ఉన్న ఆ నడిబొడ్డులో ఉన్న ఆ యొక్క బెత్లెహేమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ భూమికి గురుత్వాకర్షణ శక్తి అంటారు కదా, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని సైన్స్ చెబుతుంది. సో ఒక వస్తువును కనుక్కోవాలంటే, ఒక వస్తువును ఎర్త్ను కానివ్వండి,
తర్వాత ఏ ప్రదేశం అయినా కనుక్కోవాలంటే మనకు గూగుల్ మ్యాప్ ఉంది కదా, గూగుల్ మ్యాప్ ఉంది. ఆ తర్వాత దెన్ GPS సిస్టమ్ కూడా ఉంది కదా. ఒక ప్లేస్ కనుక్కోవాలంటే మనం మ్యాప్ చూస్తాం. కొన్నిసార్లు మ్యాప్ సరిగా కనిపిస్తుంది, సరిగా కనిపించదు. మనమే కొన్నిసార్లు ఏమైపోతాం, కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. కానీ దీనిని కనుగొనాలి అంటే జస్ట్ ఒక రేడియస్ ద్వారా ఖచ్చితంగా తప్పకుండా ఒక భూభాగాన్ని మధ్యలో ఏ భూభాగం అయితే ఉన్నదో ఒక రేడియస్ ద్వారా చక్కగా స్పెషల్గా మనము గమనించగలమండి. సో ఆ రేడియస్ ద్వారా ఈ నిపుణులు వీళ్ళందరూ కూడా చూసినప్పుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు బెత్లెహేంలో పుట్టాడంటే ప్రపంచంలో ఉన్న భూభాగం అంతటిలో ఈ బెత్లెహేము ఎక్కడ ఉందంట, సెంటర్ పాయింట్. బెత్లెహేమ్ వాజ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ జీసస్ బర్త్. సో ఆ సెంటర్ పాయింట్ లో యేసు ప్రభు పుట్టాలని దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నదండి. అందుకొరకే దేవుడు యేసుక్రీస్తు పుట్టుటకు ఆ సెంటర్ పాయింట్ భూభాగం మధ్యలో నడిబొట్టు ఆ ప్రాంతాన్ని బెత్లెహేమును ఏర్పాటు చేసుకొని అక్కడ నుండి నా కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఏం కావాలి, జన్మించాలి. అందుకే బైబిల్ ఏముందంటే చదువుదలేండి. బైబిల్ ఏమో లూకా సువార్త 2:11 అది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవార్త. అనా ఇదేమన్నా పెద్ద విషయమన్నా ఎందుకు ఏ దేశంలో పుట్టినా కానీ న్యూస్ ప్రాకిపోతుంది కదా అని అనుకోవచ్చు. కానీ చాలా మంది ఏమంటారు అంటే ఇజ్రాయెల్ దేశంలో, పాలస్తీనా దేశంలో, యూదా దేశంలో ఉన్న టెక్నాలజీ ఏ దేశంలో కూడా లేదు. ఒక్క రాకెట్ శత్రువు కానివ్వండి, పగవారు కానివ్వండి, ఒక రాకెట్ ఈ విధముగా వారి మీదకి పంపిస్తే సిస్టమ్ ఉంది వాళ్ళ దగ్గర. ఆ సిస్టమ్ ద్వారా తెలిసిపోతుంది అంట, అరే పలానా రాకెట్ వస్తుంది, ఆ రాకెట్ ను ఎక్కడి నుండి మనం ఎలా దానిని మనం డిస్ట్రాయ్ చేయవచ్చు. అంత జ్ఞానము దేవుడు వాళ్ళకి ఇచ్చారు. సో అంత జ్ఞానము దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ వార్త తొందరగా యేసుక్రీస్తు పుట్టుక బెత్లెహేములో జరిగిందని, ఆ వార్త త్వరగా ప్రబలముగా స్పీడ్గా కీర్తి బయటకు వస్తుందని దేవుడు ఆ స్థలాన్ని దేవుడు ఏర్పాటు. అందుకే ప్రజలందరికీ ఏంటమ్మా మహా సంతోషకరమైన సువార్త అన్న వరవాన్ని అదనమాట. ప్రపంచ భూభాగములన్నిటిలో ఈ యొక్క బెత్లెహేం ఎట్లా ఉంది, సెంటర్ పాయింట్. రెండవదిగా ఎందుకు దేవుడు బెత్లెహేమునే ఎన్నిక చేసుకున్నాడు, యేసు ప్రభు పుట్టుటకు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు అంటే ఈ బెత్లెహేం అంట ఆసియా ఖండంలో ఉందంట. ఎక్కడుందామా చరిత్ర చెప్తున్నాను, ఆసియా ఖండంలో. సో ఇది ఏషియన్ కాంటినెంట్ అంటారు, కాంటినెంట్ ఓకే, ఆసియా ఖండంలో ఉంది. ఈ ఆసియా ఖండంలో 3 ఖండాలు ఉన్నాయండి. ఈ 3 ఖండాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి ఆఫ్రికా ఖండము, రెండవది యూరప్, తర్వాత ఆసియా. 3 ఆఫ్రికా ఖండం, తర్వాత యూరప్ ఖండం, తర్వాత ఆసియా ఖండం. ఇది మిక్స్డ్ పాయింట్ అన్నమాట, మిక్స్డ్ పాయింట్. సో ఈ మిక్స్డ్ పాయింట్ నుండి, ఈ కేంద్రము నుండి, ఈ ఆసియా ఖండము నుండి ఎవరు రావాలి, యేసు ప్రభు రావాలి. అందుకొరకే దేవుడు ఈ 3 ఖండాలను దేవుడు ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 3 ఖండాలు ఎవరైనా అడిగితే మనం చక్కగా చెప్పేసేయాలి, అరే బాబు ఇది ఇష్టమేనన్నా, ఇది నీకు తెలవాలి. ఇంకా మనం లోతుగా ఆలోచన చేయాలంటే దీంట్లో ఏముందన్న పెద్ద సంగతి, 3 ఖండాల, మిక్స్డ్ ఖండాల, అవి సెంటరా? సో వాళ్లకు తెలియజేయడానికి దేవుడు ఆసియా ఖండంలో పుట్టాడా అనేది మనకు అనిపించవచ్చు. కానీ పౌలు చాలా జాగ్రత్తగా దేవుని ఆత్మ కలిగి, దేవుని జ్ఞానం కలిగి వీటన్నిటికీ ఒక మంచి ఆన్సర్ ఇచ్చాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు చెప్పండి, దేవుడు తన సొంత ప్రియ కుమారుని లోకానికి పంపెను. కాలము సంపూర్ణమైనప్పుడు ఏం కాలం, ఎలాంటి కాలం ఏంటండి, ఏ కాలం, ఎలాంటి కాలం? సింపుల్ చెప్పిన పౌలు, కాలము సంపూర్ణమైనప్పుడు. మీకు తెలుసా, యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాలి అంటే, యేసు ప్రభు బెత్లెహేములో జన్మించాలంటే ఆడ ఒక వే ఉంది. ఆ వే అంత క్లియర్ కావాలి. ఆ వే అంత క్లియర్ అయిన తర్వాతనే, అంటే కాలము సంపూర్ణమైనప్పుడు అంటే సింపుల్గా చెప్పాలంటే టైం వచ్చినప్పుడు. అందుకొరకే కొందరు ఏమంటారంటే, అన్నా మాకు కూడా ఏమొస్తుంది, ఏం చెప్పిరా మా అనుభవం ఉందా మీకు అందరికీ, అందుకే అంటారు అన్నా మాకు కూడా టైం వస్తుందనా, ఆ టైం వచ్చినప్పుడు మేము కూడా మాట్లాడతామని అంటారు కదా. కాలం సంపూర్ణమైనప్పుడు ఆ టైం ఏంటంటే ఈ 3 ఖండాలు మిక్స్డ్ పాయింట్.
దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు బెత్లెహేములో యేసయ్య పుట్టడానికి. ఇంకొకటి, దేవుడు అలెగ్జాండర్ను వాడుకున్నాడు. పెద్ద చరిత్ర అండి. ఒకవేళ ఇశ్రాయేల్ చరిత్రలోనికి వెళ్తే 1 గంట పడుతుంది దేవుని వాక్యం చెప్పడానికి, 1 అవర్ పడుతుంది దేవుని వాక్యం చెప్పడానికి. సమయం లేదు కాబట్టి నేను ముగిస్తాను, నేను షార్ట్ చేస్తున్నాను నేను. కాబట్టి అలెగ్జాండర్ దగ్గర నుంచి నేను వస్తాను నేను. అలెగ్జాండర్ వచ్చిన తర్వాత ఒక లాంగ్వేజ్ స్టార్ట్ అయింది, తెలుసామా? ఒక లాంగ్వేజ్, అది గ్రీక్ లాంగ్వేజ్ అనమాట. యేసుక్రీస్తు పుట్టడానికి, యేసుక్రీస్తు జన్మించడానికి రోడ్డు రవాణా సౌకర్యము చాలా పెరిగిపోయింది. యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టడానికి ఈవెన్ నాగరికతలో మార్పు వచ్చాయి, మంచి రోడ్లు వేయబడ్డాయి. ప్రపంచమంతటా ఒకే భాష ఉంది. ఏ భాష అది? గ్రీక్. అందుకే బైబిల్ గ్రీకులో తర్జుమా చేస్తారు. ఓకే, హెబ్రీ పాత నిబంధన ఏమో హీబ్రూ, ఎన్టీ ఏమో గ్రీక్. సో చాలా భాషల్లో దేవుని వాక్యము ఏమైపోయిందంటే అది తర్జుమా చేయబడిందండి. సో దేవుడు ఇంతమందిని, రోమిలను వాడుకున్నాడు, గ్రీకులను వాడుకున్నాడు, ఇశ్రాయేలును వాడుకున్నాడు, రకరకాల వారిని అందరిని వాడుకొని కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు దేవుడు ఎక్కడ పుట్టాడేమో? ఎక్కడ? బెత్లెహేములో. మిక్స్డ్ పాయింట్, సెంటర్ పాయింట్. అది రెండోదండి. ఒకటి, ప్రపంచమంతటి భూభాగంలో బెత్లెహేం మధ్యలో ఉన్నది. రెండవది ఏంటంటే బెత్లెహేము ఏ కాండంలో ఉంది? ఆసియా కాండంలో ఉంది. అందుకనే యేసుక్రీస్తు దేవుడు బెత్లెహేములో పుట్టాడు. తర్వాత మూడవది ఎందుకు యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు అని ఇంకా మనం కొంచెం బాగా డీప్గా స్టడీ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో చాలా చక్కగా మాట్లాడతాడు. ఇదంతా బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టుక ఏంటంటే ఇది ప్రవచనం నెరవేర్పు. లోకంలో ఎంతో మంది రాజులు పుట్టారు. రకరకాల మతాలలో, విభిన్న జాతులలో ఎంతో మంది రాజులు పుట్టారు. కానీ రాజులు పుట్టారు కానీ వారికి ఏం లేవు, తొందరగా ప్రవచనాలు లేవు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత బెత్లెహేములో ఈ జ్ఞానులు హేరోదు దగ్గరికి వచ్చారు. హేరోదు దగ్గరికి వచ్చి, రాజా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మీకు తెలుసా, నేను ఒక 18-19 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు, వివాహం కాకముందు చెప్తున్నాను నేను, క్రిస్మస్ నాటిక, క్రిస్మస్ స్కిట్ ఉంటుంది కదా, ఏ సంవత్సరం వచ్చినా కానీ కూడా తెలుసా రాజు పాత్ర ఎవరికి వచ్చేదంటే అందరు నాతో ఈ రాజుకే వచ్చేది, పాపం జయరాజు కాబట్టి ఈ రాజుకే వచ్చేది. అప్పుడు వాక్యాన్ని నేను ఆత్మీయ కోణంలో చూడలేదు నేను. ఓ రాజు అనగానే ఇక నా స్టైల్ చూపించాలి నేను. ఒక రాజు అనగానే నేను అందరూ ఏం చేయాలి? మెచ్చుకోవాలి. రాజు అనగానే అదొకటి అన్నమాట. అది సాతాను యొక్క స్వభావం అని నేను అంటాను. సాతాను స్వభావం. ఇక నేను లేచి డైలాగ్ చెప్పాలి. ఇప్పుడు చెప్పాను నేను క్రిస్మస్ స్క్రిప్ట్ చేస్తే మంచిది. చాలామంది పిల్లలు ఇంతమంది చాలామంది ఉన్నారు. చేద్దామన్న వాళ్ళు ఆమె చెప్పండి ఒకసారి. అమ్మో మీకు ఇష్టం ఉంది అట్లయితే రైట్. నేను లేచి కత్తి తీసి ఇక డైలాగ్ చెప్పేసాను. సో దేవుని వాక్యంలో జ్ఞానులు వచ్చి, రాజా, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అనగానే వాళ్ళు వెంటనే ఫలానా చెప్పలేదు. వాళ్ళు శాస్త్రాలు చూశారు, ధర్మశాస్త్రం చూశారు. ఏదైనా ప్రవచనం ఉందా? యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టడానికి ప్రవచనము, ప్రాఫసీ ఏదైనా ఉందా అని వాళ్ళు వేదాలు, శాస్త్రాలు తెరిచి చూసినప్పుడు అక్కడ ఏముందంటే, ఎస్, చాలా రైట్. చూసారండి, మీకా ఒక ప్రవచనం చెప్పాడు. దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాలి, యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాలి, ఈ ప్రొఫెసైజ్ ద బర్త్ ఆఫ్ జీసస్ అండ్ ద ప్లేస్. బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా ప్రధానులలో నువ్వు ఎంత మాత్రము. ఈ మాట నేను దాదాపు 1000 సార్లు చదివి ఉంటా, 1000 సార్లు. అక్కడ ఒకే మాట పదే ఉంది. బెత్లెహేము ఉంది, ఎఫ్రాతా ఉంది, తర్వాత యూదా ఉంది. బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా ప్రధానులలో నువ్వెంత మాత్రము స్వల్పమైన దానవు కావు. బెత్లెహేము ఉంది, ఎఫ్రాతా ఉంది, యూదా ఉంది. బెత్లెహేం అన్న మాటకు పురాతనమైన పేరు ఉంది. దాని పేరు ఏంటంటే ఎఫ్రాతా. అది పురాతనమైన పేరు ఎఫ్రాతా. ఎఫ్రాతా పోయిన తర్వాత ఏమొచ్చింది? బెత్లెహేం. తర్వాత పక్కన ఇంకోటి ఏముందమ్మా?
యూదా, యెరూషలేం. అంటే ఇవన్నీ దగ్గరనే ఉంటాయి, దగ్గరనే. నేను యూట్యూబ్లో ఈ యెరూషలేం గురించి నేను చూస్తున్న సమయంలో ఈ గైడ్స్ ఉంటారు, గైడ్స్ వీళ్ళందరూ యెరూషలేంలోనే ఉంటారు. యెరూషలేంలో ఉండి ఒక దగ్గరికి వెళ్తారు, ఇక్కడ యేసయ్య పుట్టాడు, ఇంకో దగ్గరికి వెళ్తారు, ఇదే కొండ మీద యేసుప్రభుని ఏం చేశారు, సిలువకి వేశారు. ఇంకొక దగ్గర ఏం చేస్తారు అంటే ఇదే కొండ మీద యేసయ్య మోకరించి ఏం చేశాడు, అన్ని యెరూషలేమునే లింకప్ అన్నమాట. సో మీకా చెప్పిన ప్రవచనము దేవుని వాక్యములో ఎక్కడ నెరవేర్చబడిందంటే మత్తయి సువార్త 2:5. త్వరగా చాలమ్మా. మీ కళనేమో స్వల్పం ఉందా అల్పం ఉందాక? నేనే అల్పం ఉందాక స్వల్ప. ఎన్టీలో ఏముందమ్మా? మత్తయిలో కూడా అల్పం ఉంది, అక్కడ స్వల్ప, ఇక్కడ అబ్బా ఏం చెప్పిరమ్మా, స్వల్ప అల్ఫా. ఆల్ఫా కూడా ఏం కాదు, స్వల్ప అల్ఫా రెండు చిన్నవే. నేను స్వల్పమైన దానను, నేను అల్పమైన దానను. అమ్మా ఇక్కడున్న వారందరూ కూడా కొన్నిసార్లు నా కుటుంబము స్వల్పం, నా ఫ్యామిలీ చిన్నది, నా కొడుకు నా బిడ్డ చిన్న పని చేస్తారు, చిన్న ఉద్యోగం చేస్తారు, ఐఎమ్ సో వీక్ అని మీరు అందరూ అనుకుంటున్నారేమో. బెత్లెహేం కూడా చిన్నది, ప్రాధాన్యత లేనిది, ఓకే. కానీ ఆ చోటును యేసయ్య పుట్టడకు. సో నువ్వు అనుకోవచ్చు చిన్న జీతం, చాలని జీతం, నా పరిస్థితి బాగలేదు అనుకోవచ్చు. ఆ పరిస్థితినే తారుమారు చేయగల యేసుక్రీస్తు దేవుడు నాకు నీకు ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తామా? ఆమేన్. దాని బిడ్డలారా ప్రవచనం నెరవేర్పండి. ఇంకొక ప్రవచనం ఉంది, యెషయా 7:14. యెషయా 7:14 త్వరగా అమ్మ. యెషయా ఇంతమంది ఉన్నారు, 7:14 అసలు చూడకుండా చెప్పాలి. ఇదిగో కన్యక గర్భవతి అయి చాలమ్మా. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనగానే ఆ రోజులో అవ్వ అంటారు ఎవరైనా కానీ. నిజమా కదా? చెప్తున్నా ఒక మాట, మన ఒక ఆయన వాక్యం చెప్తే పెద్దగా నేను వెళ్ళగంటున్నా. ఆయన చాలా పెద్ద అవ్వ అంటే అవ్వ కాదని మనం అవ్వ అంటే చూడ. కన్యక గర్భవతి కుమారుని ఎక్కడైనా ఉందా? దేవునికి అసాధ్యమైన ఏమైనా ఉందా? ఏమి లేదండి. ఆయన పరిశుద్ధాత్మ రూపములో కన్యక మరియ గర్భమున అవతరించాడు. ఓకే. పుట్టబోవు శిశువు ఏమనబడునంట? పరిశుద్ధుడనబడును. కన్యకను ఏర్పాటు చేసుకున్నాడు, మరియను ఏర్పాటు చేసుకొని పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య జన్మించాడు. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరిందంటే చదవండి, మత్తయి సువార్త 1:22. చాలా మరి ఇది నెరవేర్పండి. పాత నిబంధనలో ఎన్ని ప్రవచనాలు ఉన్నాయో గమనించండి. కొత్త నిబంధనలో ఆ ప్రవచనాలు ఇంకా చాలా ఉన్నాయి, సమయం లేదు, నెరవేర్చబడ్డాయి. సో మన దేవుడు, అమ్మ నన్ను చూడండి, మన దేవుడు మన యేసయ్య మనము హృదయపూర్వకముగా సొంత రక్షకునిగా అంగీకరించిన యేసుక్రీస్తు ప్రభువు ఆయన బెత్లెహేములో పుట్టి ప్రవచనాత్మకముగా పుట్టాడు యేసు ప్రభు. అందుకు ఒక ఆయన ఏమంటాడు అంటే ఆయన ప్రవచనాత్మక పురుషుడు. ఈ మాట ఓకే కదా, ప్రవచనాత్మక పురుషుడు. దాన్ని నాలుగు చెప్తాను నేను. ఎందుకు యేసు ప్రభు బెత్లెహేములోనే ఎందుకు జన్మించాడు అంటే అది చాలా బాగుంటుంది. రెఫరెన్స్ చెప్పడానికి ముందు నేను చెప్తాను కొన్ని విషయాలు. ఎందుకు బెత్లెహేములోనే యేసు ఎందుకు పుట్టాడు అంటే పాత నిబంధనలో కానీ బైబిల్ అంతలో కానీ స్పష్టంగా చాలా తేటగా ఒక మాట ఏముందంటే యేసయ్య బెత్లెహేములో పుట్టాలంటే, యేసయ్య బెత్లెహేములో జన్మించాలంటే ఒక లీనేజ్ ఉంది. ఏం లీనేజ్? ఒక వంశం ఉంది. ఏ వంశం అది? దావీదు కుమారుడు. అందుకే మత్తయి 1:1 చదవండమ్మా. 1:1 చాలా వంశావళి అంటే యేసు ప్రభు ఏ ఫ్యామిలీ నుండి రావాలంటే, ఏ గోత్రం నుండి రావాలంటే, ఏ వంశము నుండి రావాలంటే ఆయన దావీదు వంశములో నుండి రావాలి. అందుకొరకే అక్కడ ఒక మాట ఉంది. ఏది? మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్త ఒక మాట ఉంది, దావీదు వంశము. చదువు, అదే కావాలి నాకు.
ఎక్కడుందా మరి? లూకా సువార్త అనుకుంటా 2వ అధ్యాయం. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు అని చాలండి, రైట్. అంటే యేసు ప్రభు ఏ వంశంలో నుండి పుట్టాలంటే ఏ వంశం అండి? కొంతమంది ఏమంటారు అంటే వాళ్ళ వంశం గురించి గ్రేట్గా చెప్పుకుంటారు. చెప్పుకోవాలి, నేను కూడా చెప్పుకుంటాను. ఓకే, గ్రేట్గా మన పిల్లలు బాగా చదువుకొని ఉత్తీర్ణులైన తర్వాత, ఉద్యోగస్తులు అయిన తర్వాత, ఓకే, చక్కగా వివాహాలు చేసుకొని ఆశీర్వాదకరముగా ఈ స్టేజ్కి వచ్చి ఎవరైనా నీ పిల్లలేనా? అవునండి నా పిల్లలే. ఓ నీ పిల్లలైనా ఉద్యోగాలు చేస్తున్నారు? అవునండి అనగానే అప్పుడు వాళ్ళు కొంచెం క్లోజ్గా ఉన్నట్లయితే ఒక స్మైల్ ఇచ్చి ఎవరి వంశం అనుకుంటున్నావనా? నా వంశం అంటారు కదా. అంటే నిజంగా వంశం గురించి ఇక్కడ కూడా మనం గర్వించాలి, సంతోషించాలి. యేసుక్రీస్తు ప్రభువు ఏ వంశం అమ్మా? మనం అంటున్నాం దావీదు వంశం అని, మనం చూసి అంటున్నాం. యేసు ప్రభు దావీదు వంశం నుండి పుట్టడానికి ముందే తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నీ గర్భము నుండి వచ్చిన సంతానం, నీ గర్భము నుండి వచ్చిన వంశాన్ని నేను ఏం చేస్తాను? నేను దీవిస్తాను. నీ వంశముల నుండి, నీ సంతానం నుండి ఎవరు రావాలి? యాజకులు రావాలి. దాన్ని యేసుక్రీస్తు కూడా రావాలి. అంత ఉందండి, అంత ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆ మాటలు నాకు ఎంత మంచిగా అనిపిస్తాయంటే, యెషయా మొద్దు నుండి, ఎంత మంచి మాట కదండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఇంకో దగ్గర ఏముందంటే, నీతి చిగురు ఎవరి వంశంలో వస్తుందంటే, నీతి చిగురు దావీదు వంశంలో ఉండే. ఆ నీతి చిగురు ఎవరో కాదు, ఎవరండి? యేసు ప్రభు. నేను ఒక మాట చెప్పాను, బెత్లెహేమును ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నేను అనుకుంటా బెత్లెహేములో ఉన్న జనాంగం, బెత్లెహేములో ఉన్న ఇంతమంది యూదయ కానివ్వండి, గలిలయ కానివ్వండి, దెకపల్లి కానివ్వండి, ఇక్కడ ఈ ప్రాంతాలలో లేరనుకుంటాను, కానీ ఇక్కడ బెత్లెహేములో ఎక్కువగా ఉన్నారు. నయోమి కూడా కేమ్ ఫ్రమ్ బెత్లెహేమ్. లేవీయుడైన మీకా కేమ్ ఫ్రమ్ బెత్లెహేమ్. రాహేలు ఎక్కడ చనిపోయింది? బెత్లెహేములోనే. ఓకే, బోయాజు కేమ్ ఫ్రమ్ బెత్లెహేమ్. చూసారా, చాలా మంది ఆ బెత్లెహేమ్ లిస్టు ఉన్నది. దాన్ని వెళ్ళారా ఏమంటుందంటే, యేసుక్రీస్తు ఎందుకు బెత్లెహేములో పుట్టాడు అంటే, ఆయన దావీదు వంశం నుండి వచ్చినవాడు గనక. దావీదు వంశం, దావీదు చిగురు యేసుక్రీస్తు కాబట్టి. ఒకసారి ఒక మాట చదువుదాం మనం. యెషయా గ్రంథం 42, యెషయా గ్రంథము 42వ అధ్యాయం 6-7 వచ్చిన తొందరగా అమ్మా. యెషయా గ్రంథం 42, 6-7. చీకటిలో నివసించు వారిని ప్రతి గృహముల నుండి వెలుగులోకి తెచ్చుటకును యెహోవాను నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. చాలా రైట్. ఇది దేవుని వాగ్దానం అండి, ఇది దేవుని వాగ్దానము. నిన్ను కాపాడి ప్రజలకు ఎలా చేస్తానంటాము? చాలా బిడ్డ, నిబంధనగా చేస్తాను. ఇక్కడ స్టాప్ చేస్తాను, నేను నిబంధనగా చేస్తాను. యేసు ప్రభు దావీదు వంశంలో, దావీదు గోత్రములో ఎందుకు జన్మించాడంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఆటంకాన్ని, ప్రతి బంధకంలో నుండి ఏం చేయగలంట? ప్రతి బంధకం, ప్రతి ఆటంకం. బైబిల్ ఏముందంటే, మరణ చీకటిలో నివసించుతున్న వారికి వెలుగు కలిగెను, మరణ ఛాయలో నివాసము చేస్తున్నారో వారికి ఏం కలిగిందంట? వెలుగు. కూర్చున్న వారందరిలో ఎన్నో బంధకాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఆ బంధకముల నుండి, ఆ ఇబ్బందుల నుండి దేవుడు తొలగించుటకు, తీసివేయుటకు దావీదు వంశంలో నుండి, యూదా వంశంలో నుండి యేసయ్య జన్మించాడు. ఆమేన్. అందుకొరక యూదా స్తుతి గోత్రపు సింహమా. యూదా అనగానే స్తుతి. ఏ బంధకంలో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా మనం ఏం చేయాలంటే దేవునికి స్తుతి. కోయిర్ వారు చక్కగా పాడారు. ఆ పాటలు పాడుతుంటే నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది. ఈవెన్ సుమన కూడా, షీ ఫీల్డ్ విత్ హోలీ స్పిరిట్. చాలా చక్కగా ప్రార్థన చేసింది. తెలిసిపోతుంది, సేవకు నాకు తెలిసిపోతుంది, కూర్చున్న మీకు తెలిసిపోతుంది ఇది ఆత్మ కాదా. బైబిల్ ఒక వ్యక్తి అన్నాడు,
ఇది దైవస్వరం కాదండి, ఇది దైవస్వరం కాదండి. ఈయన దైవస్వరముతో దేవుని ఆరాధన చేయలేదండి. ఇది ఏ స్వరం? ఇది చనిపోయిన మనుషుల స్వరం. ఓకే, మనుషుల స్వరముతో స్వనీతితో ఎప్పుడైతే ఆరాధన చేశాడో అది దేవుడు చూశాడు. ఇది దైవ స్వరము కాదు అనగానే వెంటనే అక్కడ చనిపోయినట్టు మనం చూస్తున్నాం దేవుడి వాక్యంలో. కాబట్టి అమ్మ, కూర్చున్న వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కన్నీటి బాష్ప బిందువును తుడిచి వేయుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దెన్ ఫిఫ్త్ వన్, ఎందుకు యేసు ప్రభు బెత్లెహేములో ఎందుకు జన్మించాలంటే, ఇవన్నీ గుర్తుపెట్టు. నేను చివరికి అడుగుతాను. నేను లాస్ట్ది ఎందుకు జన్మించాడంటే నాకు చాలా మంచిగా అనిపించింది. ఎన్నో రోజుల నుండి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా, ఎప్పుడు చూసినా ఇది ప్రవచనాలు అంటాం, ఎప్పుడు చూసినా ఇవి అంటాం, కానీ ఇంకా కొత్తది ఏమైనా ఉందా వేరే వారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, కొత్తవి ఇంకేమైనా ఉన్నాయని. కానీ నేను ఇంకొక మాట చెప్తాను. నేను ఆల్రెడీ ఒక ప్రసంగం నేను ప్రిపేర్ అయ్యాను. నేను ఒక ప్రసంగం ప్రిపేర్ అయ్యాను. 1 వీక్ నేను ప్రిపేర్ అయిపోయాను. మండే నుంచి ఫ్రైడే వరకు ప్రిపేర్ అయిపోయాను. నేను యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యి క్వశ్చన్ పెట్టేశాను. యూదులకు రాజు పుట్టినవాడు ఎలా ఉండాలి ప్రిపేర్ మొత్తం రాసి పెట్టేశాను నేను. అప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడంటే, అయ్యా, నువ్వు బాగానే ప్రిపేర్ అయినావు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఎలా ఉండాలి అని ప్రిపేర్ అయినావు. ఫస్ట్ బెత్లెహేములో ఎందుకు పుట్టిండు ఆయన? బెత్లెహేమే సెంటర్ ఆఫ్ వ్యూ ఎందుకు? బెత్లెహేములో సెంటర్ ఆఫ్ పాయింట్ ఎందుకు అని చెప్పు ఫస్ట్. అది చెప్పిన తర్వాత బొంబాయి నుంచి వచ్చిన తర్వాత ఇది చెప్పు. హల్లెలూయా. అదండి, ఇది క్లియర్గా వాళ్ళ ఫస్ట్ నీకు. సో 5వది ఏంటంటే, ఎందుకు యేసయ్య బెత్లెహేములోనే ఎందుకు పుట్టాడంటే, ఈ బెత్లెహేమ్ అంట చెప్పాను కదా 3 కాండాలని. ఏ కాండాలమ్మా? ఆఫ్రికా. ఈ 3 కాండాలు. ఓకే, ఈ బెత్లెహేమ్ అంట నడిబొత్తున మాత్రమే కాదు, ఆసియా కాండం మిక్స్డ్ అక్కడ మాత్రమే కాదు, అదే బెత్లెహేము అదే ప్రాంతం అంట ఎక్కడ ఉందంటే, ఈ బెత్లెహేమ్ అంట అన్య జనుల మధ్య ఉందంట. ఎక్కడ ఉంది బిడ్డ? ఎంత చక్కగా పరిశుద్ధాత్మతో రాయించాడు చూడండి. అన్య జనుల మధ్య. మీకు తెలుసా? అవునా పాస్టర్ గారు, బెత్లెహేము అన్య జనుల మధ్య ఉందా? అరే, అన్య జనులు ఎక్కడో కాదు సార్, మన చుట్టే ఉన్నారు. బెత్లెహేములో అన్య జనులు ఎక్కడ ఉన్నారు? చుట్టూ ఎవరున్నారండి అంటే, మీకు తెలుసా? బెత్లెహేము చుట్టూ శత్రు దేశాలే ఉన్నాయి. అన్ని ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, గల్ఫ్ కంట్రీస్ అన్ని ఆ చుట్టూ ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్నాయి, యెరూషలేము చుట్టూ ఉన్నాయి, పాలస్తీనా చుట్టూ ఉన్నాయి, దావీదు పట్టణం చుట్టూ ఉన్నాయి, అన్ని ఇక్కడ చుట్టూ ఉన్నాయి. సో దేవుడు ఏం చేసిందంటే ఈ బెత్లెహేమ్ అంట అన్య దేశాల మధ్య ఉన్నది. అక్కడి నుండి యేసు ప్రభు రావాలి, అక్కడి నుండి యేసు ప్రభు వెలిగించబడాలి. ఇప్పుడు చదువుదాం. ఏజ్కేలు గ్రంథము 5:5 చదవండి అమ్మా, ముగిస్తా. 5:5. అశూరీయులకును లోబడి ఉన్నాము. మా తండ్రులు పాపము చేసి గతించిపోయింది, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. అమ్మా 5:5 కదమ్మా. ఎస్ ఎస్, చాలమ్మా. బలబదయ్యను సోనా అయ్యా, దాని చుట్టూ రాజ్యాలు ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు. సాంసోన ఎలాంటి సమయంలో ఆన్సరిస్తాడంటే, ఇక నాకు అర్థం కాకుండా చూడండి, కొంచెం డల్గా ఉంటుంది చూడండి, అలాంటి టైంలో వాయిస్ రేట్ చేస్తాడు. అమ్మాయి అక్కడ ఆగిపోయింది అన్ననేమో అక్కడ స్టార్ట్ చేస్తాడు. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, దాని చుట్టూ రాజ్యాలు ఉన్నాయి. 3 రాజ్యాలు ఐరోపా. ఓకే, ఏంటి 3 రాజ్యాలు, ఆఫ్రికా, యూరోప్, ఆసియా. దాని చుట్టూ రాజ్యాలు ఉన్నాయి. యెరూషలేము చుట్టూ రాజ్యాలు ఉన్నాయి. యెరూషలేము చుట్టూ అన్య జనాంగం ఉందండి, అన్యులు ఉన్నారు. ఆ అన్యులకు దేవుడు వెలుగు కలిగించే విధముగా ఆ దేశంలో యేసయ్య పుట్టాడు. అన్య జనులు చాలా మంది ఉన్నారు. ఒక మాట చెప్పాలన్నా, చాలా మంది ఏమంటారంటే, యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడండి. మీరు ఎంత హిస్టరీ చెప్పినా అది తెల్లవారికి సంబంధించింది, నల్లవారికి కాదు. ఎవరికమ్మా? అది అమెరికాకి సంబంధించింది. కాబట్టి మీరు అంతా ఎక్కడ పోవాలి? చలో జావు, జాసన ఎక్కడ? అమెరికా జావు. మీరు అందరు కూడా ఆ విధంగా ఉన్నారు కాబట్టి, తెల్లవారి మతాన్ని అంగీకరించారు కాబట్టి మీరు అక్కడికి ఇవ్వండి అని క్రైస్తవులు అంటున్నారు. ముస్లింలేమో, అరే మీరు అందరు కూడా ముస్లింలు కాబట్టి, అరే చలో జావు, ఎక్కడికి?
పాకిస్తాన్. తెలియక యేసు ప్రభు ఏమంటుందంటే మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఇవన్నీ తెలియక సో యేసు ప్రభు బెత్లెహేములో ఎవరి మధ్య జన్మించాడు అంటే అన్య జనుల మధ్య జన్మించాడు. వారికి మాత్రమే దేవుడు కాదండి. ఇక్కడ ఉంది అపోస్తల కార్యం 10:36. ఏం చదవ, అందరూ చదవండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆ దేశాలకు ప్రభు, ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రభువు అండి. ఆయన రక్షకుడు, ఆయన జీవము గల దేవుడు. అందుకే బైబిల్ ఏముందంటే దేవుడు లోకమును ఉందా, దేవుడు బెత్లెహేమును అని ఉందా, లేకుంటే దాన్ని ఓన్లీ ఆఫ్రికా, యూరప్, ఆసియా అని ఉందా? ఏముందమ్మా? ఎంతో ప్రేమించాడు ఆయన మనందరినీ ప్రేమించాడు కాబట్టి ఇక్కడ మనం ఉన్నాం. 5 విషయాలు చెప్పానండి. యేసు ప్రభు బెత్లెహేములో ఎందుకు జన్మించాడు, కారణం ఏంటి? 5 బలమైన కారణాలు. నంబర్ 1 ఏమని చెప్పాను? ప్రపంచం మధ్యలో నడిబొడ్డున ఆ సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందంట? బెత్లెహేం. రెండవదిగా ఎందుకు పుట్టాడు అంటే బెత్లెహేములో, అది బెత్లెహేము ఆసియా ఖండములో ఉంది కాబట్టి. 3 చెప్పాను, ఆఫ్రికా, యూరప్, ఆసియా అని. తర్వాత 3వది ఏంటంటే బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టుక ఎలాంటిదంటే ప్రవచన నెరవేర్పు. ఆ తర్వాత బెత్లెహేములో యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అంటే యేసు ప్రభు ఏ వంశం నుంచి రావాలి? దావీదు వంశం నుంచి రావాలి. 5th వన్ ఏంటంటే అది అన్యజనుల మధ్య ఉన్నది. ఏంటి? బెత్లెహేం. ఈ 5 విషయాలు మనం నేర్చుకోవాలి. ఈ 5 విషయాలు మనలో ఉంటే ఎవ్వరు ఏం చేయగలరు? మనం ఖచ్చితంగా చెప్పగలం. మనం ఇక మీరు అందరూ ఏం చెప్పండి, నన్ను చూసి ఓసి ఇంతేనా అనకి, ఇంతేనా 5 విషయాలేనా అని మీరు స్టాప్ అవ్వకండి దయచేసి. ఇంతేనా, ఫినిషా? దేవుడు మళ్ళీ మనకి ఏం చెప్తాడంటే నువ్వు ఓసి ఇంతేనా అనుకుంటున్నావు, ఇంత మాత్రమే అనుకుంటున్నావు, కానీ ప్రపంచంలో నలుమూలల దేశముల నుండి ప్రతి ఒక్కరు, వృద్ధులు ఉన్నా, చిన్నలు ఉన్నా, పెద్దలు ఉన్నా, అనారోగ్యం ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, డబ్బులు ఉన్నా లేకపోయినా, ప్రపంచము నలుమూలల నుండి ఎక్కడో కేంద్రమైన ఆ యొక్క బెత్లెహేమును జ్ఞాపకం చేసుకొని ఏం మడలేదు వెళుతున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశము, పాలస్తీనా దేశం, బెత్లెహేము ఒక టూరిస్ట్ ప్లేస్గా మారింది. నిజమా కదా బిడ్డ? ఒక టూరిస్ట్ ప్లేస్గా మారింది. ఒక యాత్ర చేయు మార్గములు వారికి ఎంతో ప్రియమైనవి. చూసారండి, అక్కడికి వెళ్ళి బెత్లెహేం వెళ్ళి అది ఒక పుణ్యక్షేత్రం అని, ఓకే, అక్కడికి వెళ్తే పరలోకం వెళ్ళిపోతామని అది వచ్చేస్తుంది అన్నమాట. అక్కడికి వెళ్ళడానికి యెరూషలేం అన్ని దేశాలకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూగా మారిందండి. ఇక్కడ ముగిస్తాను నేను. అందరూ అంటారు యేసు ప్రభు సత్రంలో పుట్టాడు. పుట్టలేదు. సత్రంలో వారికి స్థలం లేనందున పశువుల తొట్టిలో పరులో పెట్టింది. సో నేనేమంటానంటే 5 రకాల మాటలు మన హృదయంలో పెట్టుకుందాం, మర్చిపోకుండా పౌలు వలె ఆ మాటలు మన హృదయంలో ముద్రించుకుందాం, ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన మధ్యలో దీవించును గాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. అందరూ అలాగే కూర్చుందాం. ప్రేరణగానే కొంతమంది లేస్తున్నారు, లేదండి అలాగే కూర్చుందాం. దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి వందనాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు. అయ్యా